సో ఇందాక వీడియోలో మనం అవుట్పుట్ అంటే ఏంటి, ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసుకొని వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి అని మనం తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ మన వీడియోలో ఇన్పుట్ గురించి తెలుసుకుందాం. ఇన్పుట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసే యాప్స్ ఉన్నాయి చాలానే. మనం బ్యాంక్ యాప్స్ యూస్ చేస్తాము, లేకపోతే షాపింగ్ కానీ ఇవన్నీ. సో ఏదో ఒక టైంలో మనల్ని ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి అడుగుతుంది. మన ఫుల్ నేమ్, మన పేమెంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఆర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఏదైనా కూడా కావచ్చు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఒక ప్రోగ్రామ్కి ఇస్తున్నామో మన సైడ్ నుంచి దాన్ని ఇన్పుట్ చేస్తున్నాం. సో పైథాన్లో ఇది ఎలా చేయాలి అంటే బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. సో ఇందాక ప్రింట్ ఫంక్షన్ లాగే ఇన్పుట్ ఫంక్షన్ అనమాట ఇది. సో జనరల్లీ ఏం చేస్తాము అంటే మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకొని దాన్ని ఏదో ఒక దాంట్లో స్టోర్ చేస్తాం. సో ఆ స్టోర్ చేసే ఆ కంటైనర్ లాంటిది ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ అంటాం అనమాట. సో ఈ వేరియబుల్ గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక దాంట్లో మనం యూజర్ నుంచి కలెక్ట్ చేసుకున్న దాన్ని స్టోర్ చేయాలి కాబట్టి దాన్ని వేరియబుల్ అని గుర్తుంచుకోండి. సో సింటాక్స్ ఏంటి అంటే, సో ఆ వేరియబుల్ నేమ్ రాస్తాం ఇక్కడ, ఈక్వల్ టు ఇన్పుట్ ఇట్లాగా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పెరాన్సిస్, అండ్ దీని లోపల యూజర్ని మనం ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నామో అది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ నేమ్. ఓకే, సో నేను వేరియబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాను అంటే ఫుల్ నేమ్ అని ఇస్తాను. ఓకే, ఫుల్ నేమ్ అడుగుతున్నాం మనం యూజర్ని. సో నేను దీన్ని రన్ చేస్తాను, చూడండి. సో రన్ చేస్తే ఏమడుగుతుంది, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో నేను క్రాంతి అని రాశాను, ఎంటర్ చేస్తున్నాను. సో మనకి రిజల్ట్ ఏం కనిపించలేదు, ఎందుకంటే మనం ఈ వాల్యూని, నా నేమ్ని స్టోర్ చేసాము ఫుల్ నేమ్ అనే వేరియబుల్లో, కానీ మనం దీన్ని ప్రింట్ చేయట్లేదు. సో దీన్ని ప్రింట్ చేస్తే చూడండి, ఇప్పుడు ప్రింట్ ఫుల్ నేమ్. ఇప్పుడు రన్ చేస్తే చూడండి, మళ్ళీ అగైన్ నేమ్ అడుగుతుంది, ఎందుకంటే ప్రతిసారి అది రన్ అవుతుంది కాబట్టి ప్రతిసారి మనం దానికి ఇన్పుట్ ఇవ్వాలి. సో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని పెడుతున్నాను నేను, ఎంటర్. చూడండి, సురేష్ అని ప్రింట్ అయింది. సో డైరెక్ట్గా మనమే ఒక నేమ్ ఆర్ ఒక వాల్యూ ప్రోగ్రాంలో మనం రాయకుండా యూజర్ నుంచి అడుగుతున్నాం మనం వాల్యూ. ఆ అడిగిన దాన్ని ప్రింట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఇందాక ప్రింట్లో చేయొచ్చు అని చెప్పాను కదా, కామా ఈజ్ ఏ గుడ్ బాయ్. సో వాట్ ఈజ్ యువర్ నేమ్, సురేష్ ఎందుకు మన నేమే పెడదాము, సారీ సురేష్. సో క్రాంతి, ఎంటర్. క్రాంతి ఈజ్ ఎ గుడ్ బాయ్. అర్థమైంది కదా, ఇన్పుట్ని మనం యూజ్ చేసుకొని, ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఒక వాల్యూ ఎలా ఇన్పుట్ చేయాలో అని. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఏంటి అంటే మనం ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇవ్వాలి అని మ్యాండేటరీ ఏం కాదు. మనం ఇది ఇవ్వకుండా జస్ట్ ఇన్పుట్ అని పెట్టేసినా కూడా సరిపోతుంది. కాకపోతే మనం అక్కడ ఏదైనా రాస్తే మనం యూజర్ని అసలు ఏం అడుగుతున్నామో మనకు తెలుస్తుంది. మనం జస్ట్ ఇన్పుట్ చేయమంటే అది వాడు ఏమి చేయాలి, లైక్ వాళ్ళ నేమ్ చేయాలా, ఏది చేయాలా, ఏదన్నా. సో అక్కడ ఏదైతే మనం డిస్క్రిప్టివ్గా టెక్స్ట్ రాస్తామో అది యూజర్ పర్స్పెక్టివ్ అనమాట. బట్ ఇప్పుడు నేను ఇది నార్మల్గా రన్ చేసినా కూడా డైరెక్ట్గా చూడండి, ఇక్కడ నేను ఎంటర్ చేస్తే క్రాంతి అని సేమ్ అగైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆల్సో ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఏదైతే మనం టెక్స్ట్ స్టోర్ చేస్తామో దీని లోపల ఈవెన్ మనం నెంబర్ని ఇన్పుట్ చేసినా అది స్టోర్ చేసుకునేది మాత్రం టెక్స్ట్గానే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏజ్ అని ఇస్తున్నాను. సో ఎంటర్ యువర్ ఏజ్. సో ఫస్ట్ నేను ఏజ్ ప్రింట్ చేస్తాను. సో చూడండి, సో ఎంటర్ యువర్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 అని పెట్టాను. సో ఎంటర్ చేస్తే సో 20 అని వచ్చింది కదా. సో 20 కనిపిస్తుంది కదా అంటే అని ఇది నెంబర్ అన్నట్టు అనుకుంటారు చాలామంది. బట్ కాదు, ఇది యాక్చువల్లీ ఏంటంటే 20 టెక్స్ట్ అనమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీనికి +1 యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకవేళ నెంబర్ అయితే ఈజీగా 21 ఇచ్చేసేయాలి. బట్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏదో ఒకటి నేను నెంబర్ పెడితే 20 అని ఎంటర్ చేస్తే చూడండి ఎర్రర్ వచ్చేసింది. సో ఎందుకు అంటే మనకి STRs అంటే స్ట్రింగ్ అనమాట ఇది. సో దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. బట్ ఇప్పుడు వరకు ఏం గుర్తుంచుకోవాలి అంటే మనం ఏది ఇన్పుట్ చేస్తామో అది టెక్స్ట్గా స్టోర్ అవుతుంది, నాట్ నెంబర్. నెక్స్ట్ వీడియోలో మీకు వేరియబుల్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.